PS9 మీడియా ప్రేక్షకులకు వినాయక చవితి శుభాకాంక్షలు. నేను మీ రవితేజ. ప్రకృతిని కాపాడదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, జీవకోటికి భావితరాలకు ప్రాణవాయువు అందిద్దాం. ఇదే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భద్రాద్రి వనజీవి రాజశేఖర్పై BS9 మీడియా స్పెషల్ ఫోకస్. భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాలలో దేశవ్యాప్తంగా జరుపుకునే ప్రతి పండుగకు ఒక ప్రత్యేకత ఉంది. ప్రతి పండుగ వెనుక ఓ మహోన్నత లక్ష్యం, కార్యాచరణం ఉంటుంది. ముఖ్యంగా ప్రకృతిలో మమేకమవుతూ చెట్టు, పుట్ట, నింగి, నేల ఇలా తదితర ప్రకృతి శక్తులన్నిటినీ ఆదరించడం అనేది మన సంస్కృతిలో భాగంగా కొనసాగుతూ వస్తుంది. నిజానికి ఇది మన భారతీయ సంస్కృతి గొప్పతనం. అందులో భాగంగా ప్రకృతిలో లభించే పత్రితో నిర్వహించే వినాయక చవితి వేడుకల్లో మట్టితో తయారు చేసిన గణపతులను నవరాత్రుల్లో పూజించి మహోన్నత కార్యాచరణకు గత కొంతకాలంగా ప్రకృతి ప్రేమికులుగా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగా మరొక అడుగు ముందుకు వేస్తూ భద్రాద్రి కొత్తగూడెం వనజీవిగా ప్రకృతి ప్రేమికుడుగా అందరి మన్నులు అందుకుంటున్న వినాయక చవితి సందర్భంగా మట్టి మొక్క గణపతులను ప్రజలకు ఉచితంగా అందిస్తున్న మొక్కల రాజశేఖర్పై BS9 మీడియా స్పెషల్ స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సింగరేణిలో ఉద్యోగం చేస్తున్న రాజశేఖర్ మొక్కల రాజశేఖర్గా గుర్తింపు పొంది తన తండ్రి నుండి వారసత్వంగా ప్రకృతిని ప్రేమను అందిపుచ్చుకొని ప్రతిరోజు ఒక మొక్కను నాటుతూ ఇప్పటి వరకు సుమారు 25,000 మొక్కలు నాటి అదే స్ఫూర్తితో విద్యార్థులకు, అధికారులు, తోటి ఉద్యోగులతో సుమారు 10 లక్షల మొక్కల వరకు గత శతాబ్ద కాలంలో నాటిస్తూ అందరికీ ఆదర్శప్రాయంగా భద్రాద్రి జిల్లా వనజీవిగా పేరు తెచ్చుకున్నాడు. తనకు ప్రకృతిపై ఉన్న ప్రేమను మరొకసారి చాటుతూ 2019 నుండి వినాయక చవితి ఉత్సవాలకు మట్టి గణపతులతో పాటు ఒక మొక్కను కూడా తన జత చేసి ఉచితంగా అందిస్తున్నారు. వివిధ కార్యాలయాలు, పాఠశాలలు, విద్యార్థులకు, టీచర్లకు, తోటివారికి ఈ మట్టి మొక్క గణపతులను అందిస్తూ దీనిపై అవగాహన కల్పిస్తూ ప్రకృతిని కాపాడండి, పర్యావరణాన్ని రక్షించండి అంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రచారం చేస్తున్నారు మొక్కల రాజశేఖర్. ఈ వినాయక చవితికి సుమారు 600 మట్టి మొక్క గణపతులను సిద్ధం చేసి పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు అందించారు. అదేవిధంగా విద్యార్థులకు పర్యావరణంపై అవగాహన కల్పిస్తూ 3, 5, 9 రోజుల గణపతి పూజ అనంతరం ఇంటిలోనే ఒక కుండీలో ఈ మట్టి గణపతి నిమజ్జనం చేసి మొక్కను కూడా కుండీలోనే నాటాలని తెలియజేస్తున్నారు. మొక్కల రాజశేఖర్ చేస్తున్న పర్యావరణ పరిరక్షకు కృషికి ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు పాఠశాలలో వనజీవి రాజశేఖర్ గారి ఆధ్వర్యంలో మట్టితో కూడినటువంటి గణపతిని అందరికీ ఉపాధ్యాయులకి మరి విద్యార్థులకు కూడా పరిచయం చేయడం జరిగింది. దీనివల్ల పర్యావరణాన్ని మనం చాలా వరకు తగ్గించడానికి విద్యార్థుల్లో మొదటి నుంచే ఒక ఆలోచన రేకెత్తించడానికి ఒక చక్కటి ఆలోచనగా నేను భావిస్తున్నాను. మనం నవరాత్రి ఉత్సవాలు ముగించుకున్న తర్వాత మన దగ్గర ఉన్నటువంటి వినాయకుని నిమజ్జనం అనంతరం ఈ మొక్కను కూడా మన ఇంట్లోనే మరి మనం పాతుకున్నట్లయితే అది మనతో పాటు ఇరుగు పొరుగు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మరి పర్యావరణం కాలుష్యం కాకుండా నివారించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఈ సందర్భంగా నేను అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి ఇది ఒక మంచి సాంప్రదాయంగా అందరూ భావించి ఇలా చేయగలరని నేను కోరుతున్నాను. నేను ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాబు క్యాంపు ప్రధానోపాధ్యాయుని. వినాయక చవితిని పండగ చేసుకోవాలనుకుంటున్నాము. నవరాత్రులు పూజించిన తర్వాత దాన్ని నిమజ్జనం చేసే సంస్కృతి మన భారతదేశంలో ఉండింది. తప్పకుండా ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమలను వాడుతూ దాంతోపాటు కుండీలో నిమజ్జనమైన చేసుకోవచ్చు. అపార్ట్మెంట్స్ సంస్కృతి పెరిగింది కాబట్టి మట్టి గణపతిని వాడినప్పుడు మనం దూరం వెళ్లకుండా ఇంట్లోనే నిమజ్జనం చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ మట్టి ప్రతిమల్ని పూజించి దాంతోపాటు మొక్కని నిమజ్జనం చేయవలసిందిగా, మొక్కని నాటుతూ గణేష్ని నిమజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ దస్తగిరి, బాబు క్యాంప్ హై స్కూల్ ఇంగ్లీష్ టీచర్ని. భద్రాద్రి జిల్లాలో ఇతోధికంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ లక్షలాది మొక్కలు పెంచుతూ, పంచుతూ, విత్తనాలు కూడా చల్లుతూ అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ పర్యావరణ హితం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం పాటుపడుతున్నటువంటి మా మిత్రుడు, ఆత్మీయులు కొట్టూరి నూరి రాజశేఖర్ గారు, వారికి వనజీవి రాజశేఖర్గా కూడా వారిని పిలుస్తూ జరుగుతూ ఉంది. వారు ప్రత్యేకంగా మన పాఠశాలకు రావటం, మరి ఈ యొక్క మట్టితో చేసినటువంటి విగ్రహాలని వాటితో పాటు ఒక చిన్న మొక్కను కూడా అందజేయడం జరుగుతూ ఉంది. మరి వారి యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ప్రత్యేకంగా ఈ యొక్క వినాయక గణపతిని ఏదైతే ఉందో గణపతిని మరి వారిని పూజించి నిమజ్జనం చేశాక అదే రోజున
మొక్కను కూడా తన ఇంట్లో నాటుకోవాలనే ఒక పెద్ద మంచి కాన్సెప్ట్ని, ఆలోచనాత్మకంగా ఉన్నటువంటి కాన్సెప్ట్ని ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మా విద్యార్థులు కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి తప్పనిసరిగా ఇది చాలా హితోధికమైనది. సాంప్రదాయంగా గణపతిని పూజిస్తూ మొక్కను నాటడం కూడా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం ముందుకు వస్తూ ఉంది.